ఫ్రెండ్స్, ఇది వాల్పూల్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట, నాన్ ఇన్వర్టర్ మోడల్. ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఫ్రిడ్జ్లో ఒక రకమైన సౌండ్ వస్తుంది, డబ సౌండ్ అని వస్తుంది డోర్ ఓపెన్ చేసినప్పుడు. అదేవిధంగా ఐస్ కూడా చాలా 2-3 ఇంచెస్ వరకు ఐస్ ఫామ్ అయిపోయిందనమాట. సో ఇలా ఐస్ ఫామ్ అయినప్పుడు మనందరికీ తెలిసిందే థర్మోస్టాట్ ఫెయిల్ అయిందని మనం అనుకుంటాం. సౌండ్స్ వస్తున్నా కూడా థర్మోస్టాట్ ఫెయిల్ అయినట్టే. అదేవిధంగా మీరు డోర్ ఓపెన్ చేస్తే డోర్కున్న రబ్బర్ బీడింగ్ దగ్గర నుంచి గ్యాప్ రావడం వల్ల, డోర్ సరిగ్గా పట్టకపోవడం వల్ల కూడా మీకు ఈ ఐస్ అనేది ఫామ్ అవుతుంది. చాలామంది థర్మోస్టాట్ మారుస్తారు, అయినా సరే ప్రాబ్లం సాల్వ్ కాదు. సో మీ అందరికీ తెలిసిందే, నేను ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ట్రైనింగ్ ఇస్తానని చెప్పి ఈ స్టూడెంట్స్ కస్టమర్ ఇంటి దగ్గర ప్రాక్టికల్ చేస్తున్నారు అనమాట. ఎలక్ట్రికల్ టచ్ ప్యాడ్ ఉండే థర్మోస్టాట్ తీసేసి దాని ప్లేస్లో మాన్యువల్గా మనం నార్మల్ థర్మోస్టాట్ వేస్తున్నాం. సో థర్మోస్టాట్ మార్చే ముందు కస్టమర్కి మనం 2 hours ముందే ఆఫ్ చేయమని చెప్పాము. సో ఆఫ్ చేశారు కాబట్టి ఐస్ మనకి ఈజీగా వచ్చేస్తుంది, లేకపోతే వాటర్ పోసుకున్నాను జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ సంబంధించి న్యూ బ్యాచ్ వచ్చేసి మనకి April 1st వీక్లో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ప్లేలిస్ట్లో వీడియోస్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.